డోర్ ఎస్కేప్ చేసాము అండ్ సీక్రెట్ టనల్ ఎస్కేప్ అయితే చేసాము. కానీ ఇవన్నీ ఓన్లీ గ్రానీ ఫస్ట్ హౌస్లో మాత్రమే. ఇంకా గ్రానీకి 2 ఇల్లులు ఉన్నాయన్నమాట. ఈరోజు మేము గ్రానీ సెకండ్ హౌస్కి వెళ్ళబోతున్నాము అండ్ ఈరోజు నేను పొట్టోడు వచ్చేసి బోట్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాము. మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అండ్ ఈ కార్ని చూశారు కదా, ఈ కార్ వచ్చేసి గ్రానీ కార్ అన్నమాట. నిన్న ఇదే కార్లో మేము ఎస్కేప్ చేసాము. కానీ ఈ కార్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఎందుకంటే నేను పొట్టోడు కలిసి దీన్ని అప్గ్రేడ్ చేసాము. అవును ఫ్రెండ్స్, ఈ కార్ ని మేము ఎలా అప్గ్రేడ్ చేసామంటే దీనికి గన్స్ కూడా పెట్టాము. అందులో నుంచి బుల్లెట్స్ వస్తాయి తెలుసా? సర్లే గాని హరి పొట్టోడా, ఇక ఈ కార్ని తీసుకుని వెళ్ళిపోదాం పద. మనము ఫాస్ట్ గా గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజు బోట్ ఎస్కేప్ చేసేద్దాము. సరే కానీ ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే ఏమీ లేదు కానీ వారి దేవుడ యాంటి బ్రేక్ మమ్మీ కార్ ఇలా స్కిడ్ అయిపోతుంది. అరే ఏంట్రో పొట్టోడా, కార్ ఇలా అంటే వర్షం పడుతుంది కదా, అందుకే కంట్రోల్ అవ్వట్లేదు. సరేలే గాని బ్లాక్ మమ్మీయా, ఫాస్ట్ గా పోనివ్వు బ్లాక్ మమ్మీయా గ్రాని వాళ్ళ ఇంటికి. అమ్మయ్య, గ్రానీ వాళ్ళ ఇంటికి రోజు వచ్చి వచ్చి మాకైతే అలవాటైపోయింది. ఒకప్పుడు చాలా భయపడే వాళ్ళము. కానీ హరి పొట్టోడా, ఈ ఇంట్లో కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంట్లో గ్రానీతో పాటు గ్రాండ్ పా కూడా ఉంటాడు కదా. ఎవరుంటే మనకి ఎందుకులే కానీ ఒకసారి టెస్టింగ్ చేద్దాము. ఇక్కడ ఎవరు లేరు కదా. అరే ఈ ముసలి తాత ముడతా ముఖము, ఏంటి ముసలి తాత ఇప్పుడే వస్తున్నావు? ఓరి దేవుడా, ఏంట్రా ఇది, గ్రాండ్ పా అంత ఫాస్ట్గా ఉన్నాడు. సర్లే, మనము ఇక్కడ ఏమన్నా ఉందా అని చెక్ చేద్దాము. ఇందులో ఏదో దొరికింది, రెంచ్ అయితే దొరికింది కదా. ఓరి దేవుడా, ఏంట్రా గ్రాండ్ పా ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు. గ్రాండ్ పనే కాదు, వారి దేవుడా గ్రాని కూడా చూసేసింది. త్వరగా పో బ్లాక్ మమ్మీ, ఎంత మెల్లగా నడుస్తున్నావు ఏంటి? వారి దేవుడు దొరికిపోతాము. ఒక్క నిమిషం ఆగ్రా, గ్రానీని ఇందులో ట్రాప్ చేద్దామా? ఇక్కడైతే సౌండ్ చేశాం కదా. ఊరి దేవుడు, జస్ట్ మిస్. అమ్మయ్యా, దొరికిపోయాను అనుకున్నాను కదరా. కానీ ఏంటి ఇంత స్పీడ్గా వస్తున్నారంటే వీళ్ళు? నేను కూడా అదే చూస్తున్నాను కదా బ్లాక్ మమ్మయ్య. గ్రాని గ్రాండ్ పా అంత స్పీడ్ గా ఎలా అయిపోయారు? వాళ్ళు ఏదో మ్యాజిక్ వాడుతున్నారు బ్లాక్ మమ్మయ్య. సర్లే, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం పద మెల్లమెల్లగా. అరే రైట్ సైడ్ కి చూసుకో బ్లాక్ మమ్మీ, అందులో పడితే అంతే ఇంకా. నాకు తెలుసులేరా పొట్టుడా, అందులో ఒక పెద్ద మాన్స్టర్ అయితే ఉంటుంది కదా. సరేలే, వీళ్ళు వెళ్ళిపోయారా? గ్రానీ అదిగో వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్రాప్ వేసిందిరా. అందులో కాలు పడితే అంతే బ్లాక్ మమ్మయ్య, మన కాలు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కొంచెము జాగ్రత్తగా ఇటు నుంచి. అమ్మయ్యా, మంచిగానైతే సేఫ్ గా వచ్చేసాం కదా. కానీ గ్రానీ వెళ్ళిపోయిందా? అదిగో వెళ్ళిపోతుంది. కానీ మనం అప్పుడే పైకి అయితే వెళ్ళకూడదురా. ఎందుకంటే పైకి వెళ్ళామా గ్రానీ చేతిలో దొరికిపోతాము. కొద్దిసేపు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేద్దామా, లేకపోతే వెళ్ళిపోదామా? అంతకంటే ముందు బ్లాక్ మమ్మయ్య, మనము అసలు బోట్ కి ఎస్కేప్ చేయాలంటే ఏమేమి వస్తువులు కావాలో చూడాలి. మనకి బోట్ ఎస్కేప్ చేయడానికి మనకి ఏం కావాలంటే స్టీరింగ్ వీల్ కావాలి. అండ్ అలానే ఇంకా ఏం కావాలి, ఇక్కడ వచ్చేసి స్పార్క్ ప్లగ్, ఇక్కడ గ్యాసోలిన్ అంటే పెట్రోల్ క్యాన్ తో కావాలి. ఏంటి జస్ట్ 3 మాత్రమేనా? అరే 3 కాదు, మర్చిపోయాను. ఇక్కడ ప్యాడ్లోకి అన్నమాట. ఎందుకంటే ఆ గేట్ ఓపెన్ కావాలి కదా. వారి దేవుడ బ్లాక్ మమ్మయ్య, జస్ట్ 4 ఐటమ్సా? అంటే బోట్ కి ఇంకా గ్యాసోలిన్ ఇంకా స్పార్క్ ప్లగ్ ప్యాడ్లోకి, అంతే. సూపర్. సూపర్ అంటే అవేంట్రా, దొరికిపోయాము. ఓరి దేవుడా. అబ్బా, ఏంటి బ్లాక్ మమ్మయ్య, గ్రాండ్ పా అంత స్పీడ్ గా ఎలా వచ్చాడు? అంటే గ్రాండ్ పా స్లోగా నడుస్తాడు కదా. ఇద్దరి ముసలి వాళ్ళు కదా బ్లాక్ మమ్మయ్య, వీళ్ళకి మళ్ళీ పవర్స్ వచ్చాయా ఏంటి? నేను కూడా అదే చూస్తున్నాను కదరా పొట్టుడా. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఎస్కేప్ చేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళేమో ఇంత స్పీడ్గా వస్తున్నారు. సర్లే, ఇందులో హెలికాప్టర్ బుక్ మనకి ఎందుకురా, ఈరోజు మనము బోట్ ఎస్కేప్ కదా చేసేది. ఇందులో ఏమన్నా ఉందా? ఇందులో డోర్ లాక్, డోర్కి సంబంధించిన ఊరి దేవుడు గ్రాండ్ పగడిపోతున్నాడు. సరేలే కానీ దీని కింద ఏమన్నా ఉందా చూద్దాం బ్లాక్ మమ్మయ్య. అరే రే రే, ఏంటిది? మన లక్ సూపర్ గా ఉంది బ్లాక్ మమ్మయ్య. మనకి దొరికిన ఫస్ట్ ఐటమే గన్ను. ఇప్పుడు అయిపోయారా పుట్టడా. ఈ గ్రానీని గ్రాండ్ పాని మనకి షాక్ కొట్టిద్దాము. ఇది వస్తువు కింద పడిద్దాము, గ్రానీ వస్తుంది కదా. అంతకంటే ముందు గ్రాండ్ పా వస్తాడు అనుకుంటానే, ఎందుకంటే గ్రాండ్ పా మనల్ని చూడలేదా. హొదిగో ఫస్ట్ గ్రానీనే వస్తుంది. ఫస్ట్ మనము గ్రానీకి షాక్ కొట్టిపిద్దాము. ఏంటి గ్రానీ, షాక్ కొట్టిందా? అయ్యా శుభ్ర, ఏంటి బ్లాక్ మమ్మయ్య, గ్రానీ ఇలా అతుక్కుపోతుంది గోడకి ప్రతిసారి. కింద పడిపోయింది కదా. ఇప్పుడు గ్రానీని మనము షాక్ కొట్టిపించాము అంటే గ్రాండ్ పాకి కోపం వచ్చింది. అదిగో గ్రాండ్ పా కూడా వచ్చాడు. కానీ
వారి దేవుడా, గ్రాండ్ పా కళ్ళు ఏంటి బ్లాక్ మమ్మీయ వైట్ కలర్ లో ఉంటుంది. సర్లే, గ్రాండ్ పా మెడలో ఈ కీ తీసుకొని పోదాం పదా. అమ్మయ్య అరే పొట్టుడా, ఇక మనము ఈ కీని తీసుకుని వెళ్ళి ఆ సెక్యూరిటీ కీ అయితే సారీ సెక్యూరిటీ రూమ్ అయితే ఓపెన్ చేసిద్దాము. అమ్మయ్యా, ఇందులో మనకి స్టీరింగ్ వీల్ దొరికిందిరా. బ్లాక్ మమ్మయ్య అన్ని దొరుకుతున్నాయి. వారి దేవుడా, స్పార్క్ ప్లగ్ కూడా దొరికింది బ్లాక్ మమ్మయ్య. ఏంటిది అసలు? మనకి బోటుకి కావాల్సిన బోటుకి కావాల్సిన సామాన్లు 4 మాత్రమే, అందులో 2 ఆల్రెడీ దొరికేశాయి. అంటే రే పొట్టుడా, ఈరోజు చాలా ఫాస్ట్గా ఎస్కేప్ చేయబోతున్నాం అన్నమాట. సర్లే, ఫస్ట్ అయితే ఈ స్టీరింగ్ వీల్ బోట్కి పెట్టేసి వద్దాం పదా. కానీ బ్లాక్ మమ్మయ్య, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మనకి అరే ఇక్కడ ట్రాప్ మాయమైపోయిందిలే కానీ మనకి ప్రతిసారి సామాన్లు అదే ఐటమ్స్ ఫాస్ట్ గా దొరికాయంటే లాస్ట్కి ఏదో జరుగుతుంది బ్లాక్ మమ్మయ్య. ప్రతిసారి ఇలానే అవుతుంది. నువ్వు కూడా చెప్పింది చాలా కరెక్టే. ప్రతిసారి ఐటమ్స్ మనకి ముందే ఫాస్ట్గా దొరికితే లాస్ట్కి ఏదో ఒకటి అవుతుంది. సర్లే, మన దగ్గర గన్ అయితే ఉంది కదా, గన్ను పట్టుకొని తిరుగుదా ఉందాము. ఆ గ్రాండ్ పా వస్తే మళ్ళీ కాల్చి పడిద్దాము. ఒకసారి చెక్ చేయి బ్లాక్ మమ్మయ్య. రావట్లేదు కదా గ్రాండ్ పా. సర్లే, ఇవన్నీ చెక్ చేద్దాము. ఇందులో లేదు లేదు లేదు, ఏది దొరకట్లేదు ఏంటి? అమ్మయ్యా, పెట్రోల్ క్యాన్ కూడా దొరికింది. ఏంటి బ్లాక్ మమ్మయ్య, ఈరోజు అన్ని దొరుకుతున్నాయి. మళ్ళీ నత్తిపోతుంది నాకు. ఓకే రిపోర్టడా, ఫైనల్గా మనకి 3 ఐటమ్స్ అయితే దొరికేశాయి. మనకు కావాల్సింది ఇంకొక ప్యాడ్లోకి మాత్రమే. ఒక్క ప్యాడ్లోకి దొరికితే మనము బోట్ ఎస్కేప్ కదా, మర్చిపోయాను. కానీ ఆ ప్యాడ్ లాక్ దొరుకుతుందో దొరకదో ఫస్ట్ అయితే వెతుకుదాం పదా. ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది. ఏంటి హెలికాప్టర్ కియా? ప్యాడ్ లాక్ అంటే హెలికాప్టర్ కి. వారి దేవుడు బ్లాక్ మమ్మీ, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మనకి బోట్ కి కూడా కీ ఉంటుంది కదా, బోట్ కి కూడా దొరకాలి బ్లాక్ మమ్మీయా. సర్లే కానీ ఈ బాక్స్ ఓపెన్ చేయాలంటే మనకి క్రోబార్ కావాలి కదా. ఎలాగోనో ఈ సెక్యూరిటీకి ఓపెన్ చేసాం కాబట్టి పైకి వెళ్ళి చెక్ చేద్దాము. ఓకే, పైకి అయితే వచ్చేసాము. ఇందులో ప్రతిసారి అమ్మయ్య రే, క్రోబార్ కూడా దొరికేసిందిరా. ఏంట్రా ఈరోజు మనకి చాలా లక్ ఉన్నట్టుంది కదా. ఇక్కడ నుంచి పడేద్దామా? కానీ పడట్లేదేంటి? అరే అరే, ఆ హోల్ కంటే క్రోబారే పెద్దగా ఉంది బ్లాక్ మమ్మయ్య. ఇక్కడ నుంచి పడేసాయి. అరే, అంత దూరం పడిపోయిందేంటి బ్లాక్ మమ్మయ్య? నీకు అంత బలం ఉందా ఏంటి? అరే, మళ్ళీ అంత దూరం పడేసావు ఏంటి? కొంచెం మెల్లగా పడేవు. దూరం నుంచి పడిస్తాను. అరే, దూరం నుంచి పడిస్తే దగ్గర పడిపోతుందేంట్రా? మళ్ళీ దగ్గరికి వస్తే అదిగో దూరంగా పడిపోతుంది. ఇదే మ్యాజిక్ రా బాబు. అమ్మయ్య, కింద పడిపోయింది. ఇప్పుడు ఈ గన్ను తీసుకొని మనము ఇక్కడ ఒకటి షూట్ చేయాలి బ్లాక్ మమ్మీ. అంతకంటే ముందు ఇందులో ఆహా, బోటుకి కూడా దొరికేసింది. అంటే మనకి ఇంకా కావాల్సింది ఒకటి. అది ఏంటంటే ప్యాడ్ లాక్. ఈరోజు ఏంటి బ్లాక్ మమ్మీ, ఎంత ఫాస్ట్గా దొరికిపోతున్నాయి అన్నీ. నేను అదే చూస్తున్నాను కదరా పొట్టడా. సర్లే కానీ ఇక్కడ నుంచి షూట్ చేయాలి కదా, మనము కరెక్ట్గా షూట్ చేయాలి. ఏంటి ఓపెన్ అయిందా? అమ్మయ్యా. కానీ ఇది కట్ చేయాలంటే మనకి కటింగ్ ప్లేయర్ కావాలి బ్లాక్ మమ్మయ్య. కటింగ్ ప్లేయర్ మనము ఇంకా మనకి దొరకలేదనుకుంటా. సరేలే కానీ ఒక్క నిమిషం. అదిగో గ్రాండ్ పా వచ్చేసాడ్రా. గ్రాండ్ పా అక్కడేం చేస్తున్నాడు? డోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. సౌండ్ చేద్దామా? ఇటువైపు చూడట్లేదు గ్రాండ్ పా. అదిగో సీసీ కెమెరా చెక్ చేస్తున్నాడు. కెమెరా చేంజ్ అయిపోయింది. అదిగో ఆ కెమెరాలో గ్రానీ ఓపిస్తుందిరా. ఈ డోర్ బయటనే ఉంది గ్రానీ కూడా. బ్లాక్ మమ్మయ్య, షూట్ చేయకు బ్లాక్ మమ్మయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ దీన్ని కింద పడేసే బ్లాక్ మమ్మయ్య. గ్రానీ ఇక్కడికి వస్తుంది కదా, ఫస్ట్ గ్రానీని షూట్ చేద్దాము. ఇక్కడ కెమెరాలో ఓపిస్తుందా గ్రానీ? ఓపించట్లేదు. అదిగా వచ్చేసింది. షూట్ చేసి పడేసి బ్లాక్ మమ్మయ్య. షూట్ చేయి. అరే షూట్ చేయి బ్లాక్ మమ్మయ్య. అదిగో బుల్లెట్ తీసుకో. అమ్మయ్య, బుల్లెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి గ్రాండ్ పాని షూట్ చేద్దాము. గ్రాండ్ పా, అదిగా సూపర్. అమ్మయ్యా అరే పొట్టుడా, గ్రాండ్ పాని కూడా షూట్ చేసి పడేసాము. ఇక మనము వెళ్ళిపోదాం పదరా. మనకి బోట్కి కూడా దొరికేసింది కదా. మనకి కావాల్సింది అదిగో ఏంటిది? కెమెరా కదా, మర్చిపోయాను. మనము ఇక్కడ నుంచి ఏదైనా తీసుకుపోదామా? క్రోబార్ తీసుకొని వెళ్దాం పదా. అరే, 2 ట్రాప్లు వేసిందిరా గ్రానీ. ఎన్ని వేసినా ఈ సూపర్ స్టార్ షించాన్ దొరకడు. అరే డక్కు టేపు కాదు మాకు కావాల్సింది, ప్యాడ్ లాక్ ఒక్కటి ఉంటే మేము ఎస్కేప్ చేసినట్టే. కానీ అరే పొట్టుడా, ప్యాడ్లోకి ఒక్కటే మనకి చాలా లేట్గా దొరుకుతుంది అనిపిస్తుందిరా. ఎందుకంటే అన్నీ దొరికేసాయి కదా. అది ఒక్కటి గ్రానీ మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. ఇందులో అమ్మయ్య సేఫ్ కీ దొరికిందిరా. ఇప్పుడు ఈ సేఫ్ కీలో ఒకవేళ ప్యాడ్లోకి దొరికితే ఎలా ఉంటుందిరా? ఇంకేంటి సూపర్. మనం ఇంత ఫాస్ట్గా. అరే, కటింగ్ ప్లేరా?
స్టార్టింగ్ పేరు కూడా కావాలి బ్లాక్ మమ్మీయా, కానీ తర్వాత తీసుకుపోదాము. మనము ఆ హెలికాప్టర్ కాడ అదే పైన మనము అరే ఇదేంటి హ్యాండ్ వీలా? అరే నేను ఇంకేదో అనుకున్నానులే కానీ ఇప్పుడు ఏమి చేద్దాం బ్లాక్ మమ్మీయా? ఈ ప్యాడ్లకి ఎక్కడ ఉంటుంది? నాకు అదే డౌట్ వస్తుందిరా. అంటే మనము ఆల్మోస్ట్ అన్నీ వెతికేసాము. అంటే అన్ని ప్లేస్‌లలో వెతికేసాము. కానీ ప్యాడ్‌లాక్‌కి ఎక్కడ కూడా దొరకట్లేదు. అంటే గ్రానీ ఏదో సీక్రెట్ ప్లేస్‌లో దాచిపెట్టినట్టుందిరా. కానీ మనకి తెలియని సీక్రెట్ ప్లేస్ ఏముందిరా పొట్టుడా? సర్లే గాని ఫస్ట్ ఈ ట్రాప్‌ని క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగురా. హమ్మయ్య! ఈ ట్రాప్‌నైతే క్లోజ్ చేసి పడేసాము. ఇక మనము సేఫ్‌గా నడవొచ్చన్నమాట. అందులో కాలు పడితే అంతే ఇంక మన పని. కాలంతా ఇరిగిపోతుంది. సరే గాని ఈ బాత్రూమ్ లో అప్పుడప్పుడు ప్యాడ్లకి అరే బాత్రూమ్ ఖాళీగా ఉంది అంటే బ్లాక్ మమ్మీయా, బాత్రూమ్ లో అప్పుడప్పుడు ఇక్కడ మనకి పెట్రోల్ క్యాన్ కూడా దొరుకుతుంది. కానీ ఇందులో ఫ్యూయల్ గ్లాస్ ఫ్యూజ్ దొరికింది. యాంటి బ్లాక్ మమ్మీయా, ఇది సీక్రెట్ డోర్ కదా, ఒక నిమిషం చూడు నువ్వు. అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది. ఇందులో ఇందులో షార్ట్ గన్ తప్ప ఏమీ ఉండదు, ప్రతిసారి ఖాళీగానే ఉంటుంది. ఓరి దేవుడు బ్లాక్ మమ్మీ, నాకు తెలిసి అటువైపు ఉన్నట్టుంది. అవునురా పొట్టోడా. కానీ అటువైపు వెళ్ళాలంటే ఇక్కడ వాటర్ అయితే ఆపేసాలి. ఎందుకంటే అందులో మాన్స్టర్ ఉంటుంది కదా. మనకి రెంచ్ ఎక్కడో దొరికింది కదరా పొట్టోడా, మర్చిపోయాను. అవును బ్లాక్ మమ్మయ్య, మనకి ఫస్ట్ రెంచ్ దొరికింది. సర్లే సౌండ్ అయితే చేశాం కదా. ఇప్పుడు ఆ గ్రానీ అదిగో గ్రానీ అయితే వస్తుంది. గ్రానీని షూట్ చేసావే, కానీ ఎటు పోతున్నావు? ఒక్క నిమిషం ఆగరా పొట్టోడా. మనము పోయినసారి గ్రాండ్ పాతో ఆడుకున్నాం కదా, అలానే సేమ్ గ్రానీతో కూడా ఆడుకుందాము. ఇదిగో షూట్ చేసి పడేశాను. ఇప్పుడు ఈ డోర్ లాక్ చేద్దాము. అదిగో డోర్లో ఇరుక్కుపోయింది గ్రానీ. యాంటి బ్లాక్ మమ్మయ్య, అరే యాంటి బ్లాక్ మమ్మయ్య అలా డాన్స్ చేస్తుంది. ఏ జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా అని డాన్స్ చేస్తుంది. సూపర్. పోయినసారి గ్రాండ్ పాని కూడా ఇలానే చేశాం కదా. ఈసారి గ్రానీ ఇరుక్కుపోయింది. కానీ గ్రాండ్ పా ఎందుకని రావట్లేదు? గ్రానీని మనము ఎంత హింసిస్తున్నాము. ఓరి దేవుడు వచ్చేసాడు. అమ్మయ్యా, గ్రాండ్ పాని కూడా కొట్టేశాం కదా. ఇప్పుడు డోర్ లాక్ చేద్దాము గ్రాండ్ పా. కానీ అంతకంటే ముందు గ్రాండ్ పాని కొంచెం లోపలికి నెట్టాలన్నమాట. కానీ గ్రానీ మాయమైపోయిందంట్రా. పోతే పో నువ్వు. ఇప్పుడు గ్రాండ్ పా వంతు అన్నమాట. గ్రాండ్ పా కూడా ఇరుక్కపోయాడు బ్లాక్ మమ్మీ. సూపర్. కానీ పోయినసారి లాగా ఇరుక్కపోవట్లేదే. వారి దేవుడా, ఏంటి బ్లాక్ మమ్మీ గ్రాండ్ పా అలా గాల్లో ఎగురుకుంటూ పోయాడు? సర్లే గాని అరే పుట్టుడా, మనము గ్రాండ్ పాకి గ్రానీకి చాలా కోపం తెప్పిస్తున్నాము. కానీ మనకి రెంచ్ ఎక్కడో దొరికింది కదరా. ఎక్కడ పెట్టామో దొరకట్లేదు. సారీ, గుర్తు రావట్లేదు. మేబీ మనము కింద పెట్టామా ఏంటి? ఫస్టే మనకు ఏదో ఐటెం దొరికింది కదా. ఐటమా? ఏంటది? వారి దేవుడు బ్లాక్ మమ్మీ, ఇది రెంచే బ్లాక్ మమ్మీయా. కానీ ఇది ఏంటంటే నాకు తెలుసు. అందులో వారి దేవుడా, ఒకవేళ అందులో గ్రాండ్ పా మనల్ని బంధించి ఆ బటన్ నొక్కిస్తే వారి దేవుడు ఆ ముళ్ళన్నీ కుచ్చుకుంటాయి. సర్లే గాని ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళి దీంతో ఆ స్క్రూని అయితే ఇప్పేద్దాము. అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వాటర్ అయితే ఆగిపోతాయి కదా. ఇందులో మాన్స్టర్ ఉంటుంది. అందులో మనం కాలు పెడితే మాన్స్టర్ మనల్ని తిని పడేస్తుంది. ఒకవేళ మనము ఇక్కడికి కిందికి వచ్చి ఇప్పుడు స్క్రూ అయితే ఇప్పేసాం కదా, అక్కడ వాటర్ ఫ్లో మొత్తం ఆగిపోతుందన్నమాట. అమ్మయ్య, చూసేవారా పుట్టడా. ఇప్పుడు మనము అటువైపు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ అటువైపు వెళ్ళాలంటే అక్కడ గ్రానీ వాళ్ళ డాటర్ ఉంటుంది కదా. అది గ్రానీ వాళ్ళ డాటరా లేకపోతే సిలిండరీనా వాళ్ళ డాటరా ఎవరో నాకు తెలీదు. ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒక నిమిషం ఆగ్ర పొట్టుడా. ఇప్పుడు మనము ఫస్ట్ ఆ గ్రానీ వాళ్ళ డాటర్ని, అదే ఇక్కడ ఒకటి చిన్న ఏలియన్ ఉంటుంది కదా, ఆ ఏలియన్ని కొడదామా లేకపోతే గ్రాండ్ పాని కొడదామా? ఒక్క నిమిషం ఆగు, నేను కొడతాను. ఇందులో బాంబులు ఉంటాయి కదా. అరే సౌండ్ వచ్చింది, భయపడి బయటికి వచ్చాను. లోపలికి ఇచ్చి వెనక్కి వచ్చాను. ఏదేదో మాట్లాడుతున్నాను. గ్రాండ్ పా రావట్లేదు బ్లాక్ మమ్మీయ. త్వరగా మనము ఈ బాంబు తీసుకొని ఇక్కడి నుంచి విసిరి పడిద్దాము. సూపర్ బాంబ. ఓరి దేవుడా, మాన్స్టర్ మనల్ని తిని పడేయడానికి వచ్చేసింది. కానీ మనము షూట్ చేసి పడేద్దాము. కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు అదిగో చూసావా, గ్రానీ కూడా వచ్చేసింది. గ్రానీ కళ్ళు చూసావా రెడ్ కలర్లో? ఎంత కోపం వచ్చినట్టుందిరా గ్రానీకి. అండ్ అలానే అక్కడ అది సిలిండర్ ఆత్మ కదా. ఆ సిలిండర్తో మనకి భయం లేదు బ్లాక్ మమ్మీయ. సిలిండర్ ఒక ఆత్మ మాత్రమే. ఇప్పుడు గ్రానీని కొట్టాం కదా, గ్రాండ్ పాకాడు కూడా వచ్చేసాడు. అమ్మయ్య బ్లాక్ మమ్మీయ, మనము ఫాస్ట్ గా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాంబులు తీసి గ్రాండ్ పా ముడ్డి మీద పడేద్దాము. సూపర్. వామ్మో, పేలిపోయింది. ఇంకోటి కూడా పడేస్తాను. నేను అసలే భయపడను. ఇప్పుడు ఇద్దరు ఎగిరిపోతారు.
సూపర్గా అనిపిస్తుంది బ్లెక్ మమ్మీయా. ఇంకొక బాంబు కూడా పడిద్దాము. ఇప్పుడు గ్రాండ్ పా అరే గ్రాని మాయమైపోయింది. గ్రాండ్ పా ఎగిరిపోయాడు. ఇక్కడ మనకి ఆహా ప్యాడ్లకి కూడా దొరికేసింది బ్లెక్ మమ్మీయా. మనకి అన్నీ దొరికేశాయి. రే పుట్టుడా, ఏంట్రా ఈరోజు అన్ని వస్తువులు ఇంత ఈజీగా దొరికేసాయంటే ప్యాడ్లోకి కూడా దొరికేసింది. కానీ అరే పుట్టుడా, మనము అన్ని వస్తువులు కిందికైతే తీసుకొని రాలేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు గుర్తున్నాయా? గుర్తున్నాయిలే బ్లాక్ మమ్మీయా. ఫస్ట్ అయితే ఈ ప్యాడ్లకి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఈ లివర్ లాగుదాం ఇప్పుడు. లివర్ లాగంగానే అక్కడ చూసావు కదా, అక్కడ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. సరేలే, ఇది ఇక్కడి నుంచి పడేద్దాము. ఇక మనము అరే ఇప్పుడే కదా ప్యాడ్లోకి వాటర్లో పడేసాము. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పైప్లో నుంచి వచ్చిందా? ఒక నిమిషం. అదిగో వాటర్లో పడేయంగానే అరే రే పడలేదు. ఇదిగో పడేసాము, మళ్ళీ ఇందులో నుంచి వస్తుంది. ఇదే మ్యాజిక్ రా బాబు. ఏంటో బ్లాక్ మమ్మయ్య, నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ బ్లాక్ మమ్మయ్య, మనము మనకి వస్తువులన్నీ దొరికాయి. స్టీరింగ్ వీల్ తప్ప అండ్ అలానే ప్యాడ్లకి తప్ప మనము ఏది కిందికి తీసుకొనే రాలేదు. అంటే మిగతా వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటావు. కానీ అరే పొట్టుడా, ఇంత ముందు చెప్పావు కదా నాకు అన్నీ గుర్తున్నాయని చెప్పేసి. ఇప్పుడేమో ఎక్కడున్నాయో ఏంటో అంటావేంట్రా? ఇక్కడ లోపల ఏమన్నా ఉన్నాయా ఇంకా చూద్దాము. ఇక్కడ ఏమీ లేవు, అంతా ఖాళీగా ఉంది. సర్లే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. మనకి అన్ని వస్తువులు అయితే దొరికేశాయి, కానీ ఎక్కడ ఉన్నాయో ఒక్కటి కూడా గుర్తు రావట్లేదేంట్రా? అరే రే, మనకి దొరికిన సామాన్లు అన్ని కిందికి తీసుకుపోయి ఉంటే అయిపోయేది. సర్లే, ఫస్ట్ ఒక నిమిషం నువ్వు వాయిస్తా అయిపోతుందా, నేను కూడా వాయిస్తాను బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు చూడు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. వారి దేవుడా, ఏంటి గ్రాని అంత సడన్ గా వచ్చావు? గ్రానికి చెవులు బాగా వినిపిస్తాయి కదా, అండ్ అలానే గ్రాండ్ పాకి కూడా చెవులు బాగా వినిపిస్తాయి. గ్రాండ్ పాగాడు కూడా అయిపోయాడు. ఇక మనము ఏం చేద్దాము? మనకి ఇంకా వస్తువులు అమ్మయ్య, ఫ్యూల్ అయితే దొరికేసిందిరా పుట్టుడా. ఇది అప్పుడే దొరికేసింది కదా, నేనేం మర్చిపోయాను. అవును బ్లాక్ మమ్మయ్య, ఇది ఎప్పుడో దొరికింది కానీ మనమే మర్చిపోయాము. మనము ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పెట్రోల్ అయితే బోట్లో మొత్తం నింపేద్దాము. మళ్ళీ పైకి వెళ్ళి అన్ని వెతుకుదాము. మనకి అన్నీ దొరికేసే బ్లాక్ మమ్మయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్ అది కాదురా పుట్టుడా. ప్రతిసారి గ్రానీ మనకి దొరికిన వస్తువులు కూడా మ్యాజిక్ యూజ్ చేసి ఎక్కడెక్కడికో టెలిపోర్ట్ చేస్తుంది. ఏం పర్వాలేదులే కానీ ఫ్యూల్ అయితే నింపేశాము. ఇక మనము అరే అక్కడి నుంచి పడేస్తా, ఇక్కడ నుంచి ఎందుకు వస్తున్నాయో ఏంటో కానీ మనకి ఇంకా ఏమేం కావాలి బ్లాక్ మమ్మయ్య? ఇక్కడ స్పార్క్ ప్లగ్, స్పార్క్ ప్లగ్ ఒక్కటి ఉంటే మనము ఎస్కేప్ చేసినట్టే. సూపర్. కానీ అరే పొట్టుడా, స్పార్క్ ప్లగ్ ఎక్కడుందో గుర్తుందా? మనకి ఎక్కడో అవుపించింది కానీ నేను మర్చిపోయాను రా. ఇలా అన్ని మర్చిపోతే ఎలా బ్లాక్ మమ్మయ్య? సరేలే గాని మన గన్ను ఎక్కడుంది బ్లాక్ మమ్మయ్య? మనకి గన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మయ్య దొరికేసింది. మనము గన్ను ఎప్పుడు చేతిలోనే పట్టుకోవాలి. సడన్ గా గ్రాండ్ పా వచ్చారనుకో అంతే ఇంకా మన పని. ఇక్కడ మనకి హెలికాప్టర్ కి ఉంది బ్లాక్ మమ్మయ్య, ఇక్కడ ఏమీ లేదు. ఆ స్పార్క్ ప్లగ్ ఎక్కడ పెట్టాము మనము? ఎక్కడో చూసాము కానీ గుర్తు రావట్లేదు. ఇక్కడ డక్ట్ టేప్ ఉందిరా పొట్టుడా. ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి మనకి ఇందులో ఏమన్నా ఉన్నాయా? ఇందులో కూడా మనకి ఎక్కడ కూడా స్పార్క్ ప్లగ్ అవుపించట్లేదు. అరే రే, ఈ స్పార్క్ ప్లగ్ లాస్ట్ ఐటమ్ కదా, ఎక్కడ ఉందిరా? మనం ఎక్కడో చూసాము. ఇందులో ఉందా ఏంటి? అందులో గలీజ్గానే ఉంది. ఇది గ్లాస్ ఫ్యూజ్. మరి స్పార్క్ ప్లగ్ ఎక్కడికి పోయింది? అక్కడ ఏదో అరే అది డోర్ కి సంబంధించింది కదా. సర్లే గాని ఇందులో ఏమన్నా ఉన్నాయా? ఇందులో ఏమీ లేదు. ఈ సేఫ్ లో కటింగ్ ప్లేరు, వారి దేవుడు బ్లాక్ మమ్మీ, మనం కటింగ్ ప్లేర్ యూజ్ చేయలేదు కదా. కటింగ్ ప్లేర్ మనము పైకి వెళ్తే మనకి ఏదన్నా వస్తువు దొరుకుతుంది. అవునరా పొట్టుడా, మనము ఒకవేళ మనకి గన్, అది షార్ట్ గన్ పీస్, అదే ఐ మీన్ షార్ట్ గన్ పీస్ అంటున్నానంటే అది ఆ ఇంట్లో ఉంటుంది కదా. ఇక్కడ డైరెక్ట్గా షార్ట్ గన్ కీ ఉంటుంది. ఆ కీ వస్తే సూపర్గా ఉంటుంది. అప్పుడు మన దగ్గర 2 గన్స్ అయితే ఉంటాయి. కానీ డోర్ హ్యాండిలా? అరే రే, డోర్ హ్యాండిల్ ఎందుకు ఇచ్చావురా నువ్వు? అసలు వీడు ఎవడో కూడా మనకి తెలియదు కదా. బ్లాక్ మమ్మయ్య, ఈ స్పార్క్ ప్లగ్ ఎక్కడుంది బ్లాక్ మమ్మయ్య? ఇందులో కూడా లేదనుకుంటా. ఇందులో కూడా లేదు స్పార్క్ ప్లగ్. నాకు తెలిసి దీని అవతల ఉందా ఏంటి? కానీ మనం ఆల్రెడీ చూసేసాం బ్లాక్ మమ్మీ. స్పార్క్ ప్లగ్ ఎక్కడో ఉంది కానీ మనమే మిస్ చేసాము. నాకు కూడా తెలుసురా పొట్టుడా, మనకి స్పార్క్ ప్లగ్ ఊరిదోడు గ్రాని వచ్చేసింది. గ్రాని వచ్చేసింది. అరే గన్ను కూడా లేదు కదా. సర్లే, మనము కింది నుంచి వెళ్ళిపోదాము. గ్రానీ కంటే మనమే క్లేవర్ కదా. సర్లే, ఇప్పుడు మనం ఎటు పోదాము? ఇటు వెళ్దామా?
ఇందులో డక్ట్ టైప్ ఉంది. ఊరి దేవుడు ఇరుక్కుపోయాము. డోర్ క్లోజ్ చేద్దాము. రే వస్తుందా? ఓరే దేవుడా! అమ్మయ్య! ఇక్కడ కిటికీ నుంచి కూడా బయటికి రావచ్చు కదా! మర్చిపోయాను. కానీ బ్లాక్ మమ్మీ జాగ్రత్త బ్లాక్ మమ్మీయా, ఈ స్పార్క్ ప్లగ్ మాయమైపోయింది బ్లాక్ మమ్మీయా. ఆ గ్రానీ గ్రాండ్ పా మళ్ళీ ఏదో చేసినట్టున్నారు. ఎన్నిసార్లు వెతుకుతావు బ్లాక్ మమ్మీ, ఆల్రెడీ ఇక్కడ వెతికేసాము. అమ్మయ్య గన్ అయితే దొరికేసింది కదా. ఇప్పుడు ఈ గన్నుతో ఫస్ట్ ఈ సౌండ్ చేద్దాము. ఇక్కడ సౌండ్ చేస్తే గ్రానీ వస్తుంది. గ్రానీని కొట్టి పడిస్తే గ్రాండ్ పాకి కోపం వస్తుంది. అప్పుడు గ్రాండ్ పా కూడా వచ్చేస్తాడు. ఓకే రిపోర్టడా. ఇప్పుడు గ్రానీ గ్రాండ్ పా అదిగో గ్రాండ్ పానైతే వచ్చేస్తున్నాడు. హలో గ్రాండ్ పా, గుండె మీద తాకిందా? సూపర్, షాక్ కొట్టినట్టుంది, పడిపోయాడు. ఇక ఊరిదేవుడు మ్యూజిక్ గ్రానీ వెనక నుంచి వస్తుందా? అమ్మయ్య, గ్రానీకి కూడా హెడ్ షాట్ అయితే ఇచ్చేసాము. ఇక గ్రానీ కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మయ్య బ్లాక్ మమ్మీయా, ఇప్పుడు మనము ఏమి చేద్దామంటే ఆ స్పార్క్ ప్లగ్ వెతకాలి. ఆ స్పార్క్, అరే ఏంటిది, మనము ఇరుక్కపోయామా? వారి దేవుడా, కానీ మనకి ఏం కాలేదు. అరే మనము ఇరుక్కపోలేదు బ్లాక్ మమ్మీయా, కానీ స్టక్ అయిపోయాం అక్కడ. ఎందుకో ఏమో. అరే పాట పాడుతున్నానేంటి? ఒక నిమిషం ఆగ్రా పుట్టడా. ఆ స్పార్క్ ప్లగ్ మనము ఎక్కడో చూసామరా, కానీ గుర్తు రావట్లేదు. మేబీ అది కిందుందా ఏంటి? కిందనైతే మనము అన్నీ తిరిగేసాము, కానీ ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదా. ఈ డబ్బాలో మనకి పోయినసారి ఏదో దొరికింది కదా. ఈ డబ్బాలో మనకి రెంచ్ హ్యాండిల్, సారీ క్రోబార్ కదా అది, సారీ క్రోబార్తో ఓపెన్ చేస్తే అందులో ఏమో అవుపించింది, దొరికింది. సర్లే కానీ స్పార్క్ ప్లగ్ ఎక్కడుందిరా? ఏంటో ఏమో ఫ్రెండ్స్, ఈ మధ్యలో మాకు చాలా మతి మరుపు వస్తుంది. అండ్ అలానే నత్తి కూడా వస్తుంది. ఆల్రెడీ మాకు స్పార్క్ ప్లగ్ ఎప్పుడో దొరికింది, కానీ ఎక్కడ దొరికిందో గుర్తు రావట్లేదు. ఎక్కడో దొరికింది కానీ ఈ టీవీలో ఉంటుందా ఏంటి? అయ్యా ఈ టీవీ ఓపెనే కాదు కదా. సరే మనము వెతుకుదాం పదా. వెతుకుతే దొరకందంటూ ఏమీ లేదు. కానీ దొరికిన చోటే వెతికిన చోటే వెతికితే దొరకదు కాదు బ్లాక్ మమ్మయ్య. మరి ఏం చేయాలరా? ఆ, స్పార్క్ ప్లగ్ ఇక్కడే ఉందారా పొట్టడా? అరే మనము ఇక్కడే పెట్టి ఇల్లంతా 4 సార్లు వెతికాము. సర్లే, ఇక మనకి లాస్ట్ ఐటెం కూడా దొరికేసింది కదా. ఇక ఎస్కేప్ చేసేద్దాం పదా. ఈ స్పార్క్ ప్లగ్ పెట్టంగానే బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక మనము ఎస్కేప్ అయిపోతాము. కానీ నాకు ఏదో తేడా కొడుతుంది. సర్లే ఫస్ట్ అయితే టెస్ట్ చేద్దాము. స్పార్క్ ప్లగ్ పెట్టేశాం కదా, ఇప్పుడు మనము ఇవన్నీ కూడా పెట్టేశాం కదా. కానీ స్టార్ట్, నేను చెప్పాను కదా ఏదో తేడా కొడుతుందని చెప్పేసి. మనకి బోట్కి కూడా కావాలి. కానీ ఒక్క నిమిషం రే పొట్టుడా, మనకి బోట్కి కూడా దొరికేసిందిరా. కానీ ఎక్కడ దొరికింది? మేబీ పైన దొరికిందా ఏంటి? ఎక్కడ దొరికింది అది కూడా గుర్తు రావట్లేదురా పొట్టుడా నాకు మళ్ళీ. అరే యాంటి బ్లాక్ మమ్మీ, మన బ్రెయిన్స్ ఇలా ఈడియట్ బ్రెయిన్స్ అయిపోతున్నాయి. ఎక్కడో చూసాము కానీ గుర్తు రావట్లేదు. అమ్మా మామ చూసేసాడు. బయట కింద దాచుకున్నాము. సూపర్. ఇక వామ్మా. ఓరి దేవుడా, రే పొట్టుడా, ఆ గ్రాండ్ పా చూడలేదనుకున్నాంరా. అలా వచ్చాడేంట్రా బెడ్ కిందికి డైరెక్ట్గా. ఒక్క సెకండ్ భయపడ్డా నేను. సర్లే, ఇప్పుడు మనకి కావాల్సింది బెడ్ లాక్. సారీ బెడ్ లాక్ అంటున్నానేంట్రా, బోట్కి కదా, మర్చిపోయాను. ఇప్పుడు బోట్కి పైన ఉన్నట్టుందిరా సెక్యూరిటీ రూమ్లో. నాకైతే గుర్తొచ్చింది. ఇక గ్రాండ్ పా చూసేసాడు రా పొట్టడా. పైకైతే గ్రానీ వస్తుంది. దొరికేసాం మళ్ళీ. వారి దేవుడా బ్లాక్ మమ్మయ్యా, యాంటి బ్లాక్ మమ్మయ్య, ప్రతిసారి లాస్ట్ కి వచ్చంగానే మనకి ఇలా అయిపోతుంది. ఆ గ్రానీ గ్రాండ్ పా రౌండ్ అప్ చేసి కొట్టేస్తున్నారు. కానీ ఒక్కసారి మన చేతిలో గన్ను ఉంటే వీళ్ళిద్దరిని ఏసపడిద్దాము. ఆ గన్ను ఎక్కడ పడేసావు బ్లాక్ మమ్మీ నువ్వు? నీకు గుర్తులేదా? రే పొట్టడా, ఒక్క నిమిషం ఆగరా. అదిగో గ్రాండ్ పా గారు చూసేశాడు. వచ్చేసే గ్రాండ్ పా, ఇప్పుడు మా వెనకనే వచ్చేసాయి. ఇప్పుడు గ్రాండ్ పా మన వెనకనే వస్తే గ్రాండ్ పా ఎక్కడున్నాడో మనకి తెలిసిపోతుంది కదా. అంటే ఇప్పుడు గ్రానీ ఎక్కడుందో మనకు తెలియదు. వెనక అక్కడ సౌండ్ అయిపోయింది అంటే గ్రానీ అటువైపు వెళ్ళిపోతుంది కదా. అంటే మనకి ఇక్కడ గన్ను దొరుకుతుంది. గన్ను వచ్చేసి మనము ఇక్కడ పడేసాం కదా. అమ్మయ్య, గన్ను కూడా దొరికింది పొట్టుడా. ఇక ఫస్ట్ మనము గ్రాండ్ పని చేసేద్దాము. సౌండ్ చేస్తే గ్రానీ కదా ఫస్ట్ వచ్చేది. సర్లే, ఇది ఎప్పుడే పడేసాము, మళ్ళీ అప్పుడే ఎలా మ్యాజిక్ పవర్ యూజ్ చేసి మళ్ళీ వచ్చేసింది. ఏమంటో ఏమో, ఎన్ని సౌండ్లు చేసినా గ్రానీ రావట్లేదు ఏంటి బ్లాక్ మమ్మయ్య? అరే గ్రానీ ఎక్కడున్నావు? గ్రానీకి చెవులు వినిపించట్లేదు అయ్యా ఆంటీ. మనము షాక్ కొట్టిపించాం కదా. అదిగో గ్రాండ్ పా వచ్చేసాడు. ఫస్ట్ గ్రాండ్ పాని కొట్టాలన్నమాట అయితే. ఓకే, గ్రాండ్ పాన్ అయితే కొట్టేశాము.
ఇప్పుడు గ్రానీని కొట్టాలి. గ్రానీ ఎక్కడుంది? గ్రాండ్ పాని ఎన్నిసార్లు కొట్టినా కూడా సౌండ్ కూడా ఇన్నిసార్లు చేశాము. అయినా గ్రానీ రావట్లేదేంట్రా? ఏ గ్రానీ ఎక్కడుంది? గ్రానీ? ఎక్కడున్నావు గ్రానీ? త్వరగా వచ్చేసేయ్. అరే ఆంటీ బ్లాక్ మమ్మీ సౌండ్ చేసినా రావట్లేదు. మళ్ళీ గన్ను కూడా కింద పడేసాము సౌండ్ మళ్ళీ. అయినా రావట్లేదు. ఈ గ్రానీ ఎటన్నా పోయిందా ఏంటి కొంపతీసి? మనమే వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మీయా. మనకి ఇదిగో బోట్కి ఇక్కడే ఉంది కదా. బోట్కి తీసుకొని వెళ్ళిపోదామా? అది వచ్చేసింది వచ్చేసింది. అరే సౌండ్ లేకుండా వచ్చింది అంటే బ్లాక్ మమ్మీయా ఏసి పడేద్దామని చెప్పేసా ప్లాను. సరేరా పొట్టుడా. ఇక మనకి లాస్ట్ ఐటెం కూడా దొరికేసింది. ఎప్పుడో అరే ట్రాప్ చూసావా? ఎక్కడుందో? సరే ఫ్రెండ్స్, మాకు అన్ని వస్తువులు ఎప్పుడో దొరికాయి. కానీ మా మతి మరుపు వల్ల ఎంత టైము వేస్ట్ అయిపోయింది. ఇక బోట్ కీతో మనము ఎస్కేప్ చేసేద్దాం పద బ్లాక్ మమ్మీయా. ఓకే రా పొట్టుడా. బోట్కి అయితే పెట్టేసి ఇక ఎస్కేప్ చేసేద్దాము. కానీ అంతకంటే ముందు ఒక నిమిషం. ఇదైతే లివర్ గుంజేసాం కదా. ఓకే అన్నీ పెట్టేశాం రా. ఇక్కడ స్పార్క్ ప్లగ్ కూడా పెట్టేశాము. పెట్రోల్ కూడా కొట్టేశాము. ఇక వెళ్ళిపోదాం పద. బాయ్ బాయ్ గ్రానీ గ్రాండ్ పా మళ్ళీ వస్తాంలే.